హాయ్ అండి, ఇవాళ నేను మష్రూమ్స్తో చాలా ఈజీగా చేసుకునే మష్రూమ్స్ పకోడీ తయారు చేస్తున్నాను. ఇది మనం సాయంకాలం టైంలో కానీ వర్షాకాలంలో అలాంటప్పుడు క్రిస్పీగా ఏదన్నా తినాలి అనుకున్నప్పుడు మనం మష్రూమ్స్తో కర్రీలాగా కాకుండా ఇలాగా శనగపిండి అన్నీ వేసుకొని పకోడీలాగా చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మష్రూమ్స్లో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో ఇవి మనకి బాగా దొరుకుతాయి కాబట్టి ఇలా పకోడీలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా నేను ఒక ప్యాకెట్ మష్రూమ్స్ తీసుకొని వీటిని సన్న ముక్కలుగా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని ఉంచుకున్నాను. బాగా నీట్గా కడుక్కోవాలి, బ్లాక్ లేకుండా చూసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకునేసి వీటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, నేను వేయలేదు. ఇప్పుడు ఒక కప్పు శనగపిండి, మామూలుగా బియ్యం పిండి ఇందులో అవి కూడా కార్న్ఫ్లోర్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు, కానీ నేను అవి ఏమీ వాడట్లేదు. ఓన్లీ శనగపిండితో మాత్రమే వేసి చేస్తున్నాను. ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను, మీడియం సైజు కప్పుతో. ఇప్పుడు ఇవంతా ముందుగానే మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు చాలా తక్కువ క్వాంటిటీ వాటర్ జస్ట్ చల్లుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మాత్రం పొడి పొడిగా కలుపుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ శనగపిండి అయినా కూడా అంత టేస్ట్ ఉండదు. మోయనంగా కలుపుకునేసి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకునేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ మష్రూమ్స్ని ఇందులో వేయాలి. మరి హైలో ఉంచకుండా మీడియంలో ఉంచుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మష్రూమ్స్ అనేటివి బాగా ఫ్రై అవుతాయి, క్రిస్పీగా ఉంటాయి. ఒకవైపు ఫ్రై అయ్యాక ఇంకో వైపు కూడా తిప్పుకొని బాగా మంచిగా ఫ్రై అయ్యాక ఇవి కరకరా అంటూ ఉంటాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. టేస్టీ మష్రూమ్స్ పకోడీ రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.